ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సగం ధరకే చీరా దోవతి, చేనేత కార్మికులకు ఉపాధి, పేదవారికి కట్టుకోవడానికి బట్ట, అలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దిశ మీరు ఒకసారి ఆలోచిస్తే చేతి వృత్తుల్ని, కుల వృత్తులు సమాజంలో అందరికీ మనం ఆలోచించిన వారసత్వంగా కొంతమందికి ఆస్తులు వస్తాయి, భూములు వస్తాయి, కొంతమందికి చేతి వృత్తితోనే బతికారు, కొంతమంది కుల వృత్తులు పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి. అలాంటప్పుడు దిశ ఆధునిక ప్రపంచంలో మోడర్నైజేషన్లో ఇంకో పక్క టెక్నాలజీ యుగంలో ఈ కుల వృత్తులు, చేతి వృత్తులు పూర్తిగా నిరాదరణకు గురయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే అట్ వన్ స్టేజ్ దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్లో వీళ్ళ వృత్తిని కాపాడడానికి ఆధునికమైన పనిముట్లన్నీ కూడా ఆదరణ కింద ఇచ్చాం. 341 రకాల పనిముట్లని 90% సబ్సిడీతో ఇచ్చాం. రజకులకు దోబీఘాట్లు కట్టించాం, నాయీ బ్రాహ్మణులకు కిట్లు ఇచ్చాం, మేదర్లకు వెదురు ఫ్రీగా సబ్సిడీతో ఇచ్చాం, మత్స్యకారులకు చేనేతలకు సబ్సిడీలు ఇచ్చాం, గీత కార్మికులకు వడ్డర్లకు జీవనోపాధి ఇచ్చాం. ఇలా ఎన్ని కులాలు ఉన్నాయో చిన్న కులాలన్నీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్ పెట్టి ఫస్ట్ టైం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరినీ సంచార జాతులను ఆదుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 2 ఏళ్లు కూడా దిశ వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా 32,534 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మళ్ళీ రోజులు మారాయి, ఆలోచన విధానానికి కూడా ఇంకా ఈ విధంగా తీసుకుపోతే బాగుంటుందని ఆలోచించాం. వడ్డర్లకు ఫస్ట్ టైం చరిత్రలో దిశ ఈరోజు కూడా మీరు ఇప్పుడే మాట్లాడుతున్నాను, ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం ఆమోదంతో అందరి నాయకత్వం కలిసి 2 ఎమ్మెల్సీలుగా చేస్తే సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ వర్ల రామయ్య ఒక ఎస్సీ కుటుంబాన్ని నుంచి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నటువంటి వడ్డెర కులస్తురాలంటి శారదకి ఈరోజు పదవి ఇచ్చావంటే, రమాదేవికి పదవి ఇచ్చావంటే ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ సిద్ధాంతం. ఆ అమ్మాయి మామూలు వర్కర్ దిశ, ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక బ్యాక్వర్డ్ క్లాస్, వడ్డెర కులం. ఎమ్మెల్యేలో మేము సీటు లేకపోయాం. ఆ రోజు చెప్పాం, మొట్టమొదటిసారిగా వడ్డెర కులానికి చెందిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి ఒక మహిళ, చదువుకున్న మహిళ, ఈరోజు ఆవిడ్ని ఎమ్మెల్సీగా తీసుకునే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు చూసినప్పుడు వడ్డర్లకు 10% మైనింగ్ లీజులు ఇస్తున్నాం. లీజుకు కట్టే డబ్బులు కూడా సబ్సిడీ ఇచ్చి ఆర్థికంగా పైకి రావడానికి చేస్తున్నాం. గీత కార్మికులకి 10% ఎక్సైజ్ షాపులు ఇస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేతన్న సేవలో ప్రతి కుటుంబానికి మొన్నే 25,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్క హ్యాండ్లూమ్ మరమగ్గాలకి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్ల వరకు పవర్ ఉచితంగా ఇస్తున్నాం. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మీరు చూస్తే దిశ, మత్స్యకారులు ఎప్పుడు కూడా చేపల మీద ఆధారపడతారు. చెరువులు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చాం. ఒకప్పుడైతే అన్ని చెరువులు కూడా వాళ్ళకి రిజర్వ్ చేసిన రోజులు. అలాంటిది ఉంటే అన్యాయంగా ఒక జీవో తీసుకొచ్చి 217 ద్వారా చెరువులు కూడా వీళ్లు చేసుకునే విధంగా వీళ్ళ దళారీ వ్యవస్థకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వస్తానే 217 రద్దు చేసి మత్స్యకార సొసైటీని మళ్ళా ప్రాణం పోసి మత్స్యకారుల్ని ఆదుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. అదే మాదిరిగా సముద్రానికి పోయేటప్పుడు వేట విరామం ఉంటుంది. అలాంటప్పుడు ఒక 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. బోట్లు డీజిల్ సబ్సిడీతో ఇస్తున్నాం. వాళ్ళ యొక్క హక్కుల్ని పూర్తిగా కాపాడుతున్నాం.
ఇప్పుడు పెద్ద ఎత్తున పవర్ బోర్డ్స్ ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఇంకో పక్క సీవీడ్ని ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఎన్ని చేయగలుగుతాం ఎన్ని ఆలోచిస్తున్నాం. నాయి బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నాం. దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకి 15,000 నుంచి 25,000 రూపాయలు పెంచాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ చేశాం. ఇంకో పక్క అన్ని కులాలను ఆదుకోవడం కోసం మనం సూపర్ 6 కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే బీసీ కులాలకు ప్రత్యేకంగా 3 కిలోవాట్ల వరకు 78,000 ప్లస్ 20,000 98,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అయితే అధ్యక్ష ఇవన్నీ చేస్తున్నాయి. మేము ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నాం. ఇంకా వీళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి. అదే సమయంలో 5 ప్రిన్సిపల్స్, ఈ 5 కూడా బీసీ ఎంపవర్మెంట్ కోసం ఈ రోజు నుంచి 5 విధానాలని అమలు చేస్తాం. విద్య పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష బీసీ విద్యార్థుల కోసం నెలకొల్పిన 119 మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో 93 తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇచ్చామంటే అది వెనుకబడిన వర్గాలపైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రత్యేకమైన శ్రద్ధ. ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష ఈరోజు ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కంటే ఈ యొక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే 96.02% రికార్డు సాధించి నేను మంత్రి గారిని అభినందిస్తున్నా. బ్రహ్మాండంగా పనిచేసి 96% సక్సెస్ రేట్ పాస్ రేట్ వచ్చిందంటే అది బీసీ విద్యార్థుల యొక్క సామర్థ్యం, అది వారికి ఉండే ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 993 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. 90,000 మంది ఇక్కడ చదువుతున్నారు. నా కోరిక ఈ 90,000 కూడా తొందరలోనే ఎక్సలెంట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు చేసి ప్రతి ఒక్క బీసీని చదివించే బాధ్యత, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నెంబర్ 1 విద్యకు ప్రాధాన్యత ఇస్తే, బాగా చదివిస్తే పేదరిక నిర్మూలనకి తొలిమెట్టు అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది నైపుణ్యాలు. ఎక్కడికక్కడ నైపుణ్యాన్ని పెంచుతాం. ఈరోజు బీసీలకు ఉండే నైపుణ్యం ఎవరికీ లేదు. కుల వృత్తులు, చేతి వృత్తులు. ఒకప్పుడు చేనేత కార్మికులు చూస్తే అధ్యక్ష వాళ్ళు చేసే చీర అగ్గిపెట్టెలో పెట్టారనేది మన చరిత్ర చెప్తుంది. అంత నైపుణ్యం ఉంది. అలాంటి నైపుణ్యం ఉండే వాళ్ళకి టెక్నాలజీ యాడ్ చేసి మనం కానీ ముందుకు తీసుకపోతే అదే భవిష్యత్తు. అందుకే నైపుణ్యాన్ని టెక్నాలజీని కలిపి వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి వాళ్ళ శక్తిని ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఉపాధి, ఎక్కడ చూసినా ఉద్యోగాలు, ఇది చాలా ముఖ్యం. దానికోసం దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం. మూడోది వ్యాపారం, ఆంటర్ప్రెన్యూర్స్. దీస్ అవర్ కమిట్మెంట్. ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. 50% పైన జనాభా వెనుకబడిన వర్గాలు, 50.54% వీళ్ళకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాపారం పైన శ్రద్ధ పెడతాం. ఇంకొక పక్కన రాజకీయ ప్రాతినిధ్యం. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజటి నుంచి విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యాపారం, ఆంటర్ప్రెన్యూర్స్, 5 రాజకీయ ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో, పంచాయతీ మొదలుకొని వార్డు మొదలుకొని కేంద్ర మంత్రివర్గం వరకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈరోజు అతి చిన్న వయసులో ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో పౌర విమానాల శాఖ మంత్రి. అది ఈ యొక్క ఎన్డీఏ చూపించిన శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.